It's been a long time and I haven't shared my detox drink recipe. Today I'm going to show you one of my most favorite detox drink recipe, that is apple beetroot carrot juice, ABC juice. మీకు ఓ విషయం తెలుసా? ఏబీసీ జ్యూస్ అంటే యాపిల్ క్యారెట్ బీట్రూట్తో చేసే జ్యూస్ అని మనందరికీ తెలుసు. బట్ ఈ ఏబీసీ జ్యూస్ అందరికీ సెట్ అవుతుందా, అందరికీ సెట్ అవ్వదా అనేది నేను క్లాస్లో డీటెయిల్గా చెప్తాను. ముందైతే రీల్ని సేవ్ చేసుకోండి. ముందుగా యాపిల్ బీట్రూట్ క్యారెట్లో ఎలాంటి విటమిన్స్ ఉంటాయో నేను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. యాపిల్లో అయితే విటమిన్ సి, విటమిన్ ఏ ఉంటుంది. బీట్రూట్లో వచ్చేసి విటమిన్ సి, విటమిన్ బి అండ్ ఫోలేట్, ఐరన్ కూడా ఉంటుంది. అండ్ క్యారెట్ వచ్చేసి లోడెడ్ విత్ విటమిన్ ఏ ఫ్రమ్ బిటా క్యారోటిన్ అండ్ విటమిన్ కే అండ్ విటమిన్ సి కూడా. ఈ ఏబీసీ జ్యూస్ తాగడం వల్ల ఇమ్యూనిటీ, స్కిన్ హెల్త్, డైజెషన్ అండ్ బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఇంప్రూవ్ అవుతాయి. సో అందుకే దీన్ని పవర్ హెల్త్ బూస్ట్ కూడా ఏబీసీ జ్యూస్ని డీటాక్స్ డ్రింక్ అని ఎందుకు అంటారంటే ఇందులో హై యాంటీ ఆక్సిడెంట్, ఫైబర్ అండ్ న్యూట్రియంట్ కంటెంట్స్ ఉంటాయి కాబట్టి. అండ్ ఇట్ హెల్ప్స్ ఫ్లష్ అవుట్ టాక్సిన్స్ అనమాట. అండ్ ఇది మంచిగా లివర్ ఫంక్షన్ని సపోర్ట్ చేస్తుంది, డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ స్కిన్ హెల్త్ని కూడా మంచిగా ప్రమోట్ చేస్తుంది. ఏబీసీ జ్యూస్ ఎలాంటి వాళ్ళు తాగకూడదో నేను ఇక్కడ క్లియర్గా చెప్తాను. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఏబీసీ జ్యూస్ అసలు తాగకూడదు. ఎందుకంటే ఇందులో న్యాచురల్ షుగర్స్ ఉంటాయి కాబట్టి ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ని స్పైక్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా థైరాయిడ్, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ జ్యూసెస్ జోలికి అసలు వెళ్లకుండా ఉంటే చాలా బెటరు. అండ్ అంతేకాకుండా కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్, లో బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు దీనికి దూరంగా ఉంటే మంచిది. ఈ ఏబీసీ జ్యూస్ని డబుల్ స్ట్రెయిన్ చేసి తాగాలి. ఎందుకంటే ఇందులో ఉన్న ఇన్సాల్యుబుల్ ఫైబర్ వల్ల స్టమక్ అప్సెట్ అయ్యే ఇష్యూస్ కూడా వస్తాయి. సో ఓవరాల్గా టేస్ట్ వచ్చేసి చాలా చాలా బాగుంది. అలా అని చిన్నపిల్లలు అయితే తాగడం కష్టం. స్మాల్ క్వాంటిటీస్లో ఇస్తే డెఫినెట్గా తాగుతారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం డెఫినెట్గా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై ఛానల్. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బై.